హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ప్రేమిల ఛానల్ మధ్యాహ్నము రోజు లంచ్ కోసము మీ వంకాయ కర్రీ చేస్తున్నాము. వంకాయ కర్రీ చేసుకునే విధానము: ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా ఆయిల్ కాయినాక అందులో కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కోసుకుని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తరిగిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఎర్రయ్యేంత వరకు కొంచెము వాటిని ఒక్కగా గెంటెతో తిప్పుకోవాలి. గెంటెతో బాగా తిప్పాలి ఎర్రగేంత వరకు ఉల్లిగడ్డలు, ఎందుకంటే తర్వాత కదా. అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. చూడండి, టమాటాలు కోసుకుని టమాటాలు కూడా వేయాలి. బాగా వాటి తిప్పుకోవాలి. తిప్పుకొని బాగా కొంచెం బాగా ఆయిల్ పట్టుకోవాలి. అలాగనే మనము మరి వంకాయ కర్రీ కోసము వంకాయలు తరుక్కున్నాం కదా, మరి తరుక్కునే వంకాయలు మనము సిద్ధపరచుకున్నాము. ఎందుకంటే వంకాయ కర్రీ కోసం ఇవన్నీ పదార్థాలు కదా. చూడండి, కోసిన వంకాయలు కూడా, తరిగిన వంకాయలు కూడా అందులోకి వేసుకోవాలి. చూడండి, వంకాయలను దాంట్లో వేసుకోవాలి. మొత్తం వంకాయలు, తరిగిన వంకాయలను దాంట్లో వేసుకోవాలి. అందులోకి తగినంత కారం వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. స్పూన్ కారం వేసాం కదా. అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. మొత్తము వాటిని ఒక హస్తం తీసుకొని ఒక గంట తీసుకొని బాగా కలపాలి. ఎందుకంటే ఉప్పు, కారము, పసుపు, ఆయిల్ ఇవన్నీ బాగా పట్టుకోవాలి కదా. అందుకే వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి బాగా వీటిని. చూడండి, మీద కలుపుతాను చూడండి. మొత్తం ఎంతగా పసుపు, కారము, ఉప్పు, ఆయిల్ బాగా పడుకునేట్టు కలుపుతున్నాను చూడండి. బాగా కలిపాను. బాగా మగ్గనించాలి. దాంట్లో కొంచెం బాగా మగ్గనించాలి. మగ్గిన తర్వాత కొంచెంసేపు అందులో మనము తగినన్ని కొంచెం బాగా మగ్గనించాను. తగినన్ని మనం కొన్ని వాటర్ పోసుకోవాలి మగ్గిన తర్వాత. ఎందుకంటే ఇది కూర బాగా గుజ్జు కావాలి కదా, తగినన్ని వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుని వాటిలో మునిగేంత వరకు బాగా కలపాలి. కలుపుకొని వాటిపైన మనము ఒక వాటిని